జరుగుతున్నది జగన్ నాటకం. కానీ ఇది ఎవ్వరికీ తెలియని నాటకం. ఇందులో పాత్రధారులు, గాత్రధారులంతా జగన్ నాయకుని దర్శకత్వంలో అడుగులెయ్యాలి. వేస్తున్నారు కూడా. రాజకీయాలంటే ఆసక్తి, ప్రేమ ఉన్నవాళ్లు, వైఎస్ అంటే అభిమానం ఉన్నవాళ్లు చాలా మంది అప్పట్లో వైఎస్ఆర్ పార్టీలో చేరారు. కానీ పార్టీలో ప్రజాస్వామ్యం ఏ రేంజ్లో ఉందో అర్థమయ్యాక చాలా మంది వెళ్లిపోయారు. ఇక ఎన్నికల వేళ ఇలాంటి అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా వైసీపీ నేత, నెల్లూరు జిల్లా జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. అధినేత తీరుతో మనస్తాపం చెందిన ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వెనుక చాలా కారణాలున్నాయి. అన్నిటికన్నా ముందు ఇటీవలే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీలో చేరారు. ఇక నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాళ్ళిద్దరూ చేరేటప్పుడు కనీసం బొమ్మిరెడ్డికి రవ్వంత సమాచారం కూడా ఇవ్వలేదట జగన్. అంతేకాదు, ఈ ఇద్దరి రాకతో తనకు టికెట్ దక్కదన్నది దాదాపు కన్ఫర్మ్ చేసుకున్నారు బొమ్మిరెడ్డి. దీనికి మించి మరో ప్రధాన కారణం కూడా కనిపిస్తోంది. పొమ్మన లేక పొగబెట్టినట్లు అధినేత తనతో చేసిన వ్యాఖ్యలు కూడా బొమ్మిరెడ్డి రాజీనామాకు కారణంగా కనిపిస్తున్నాయి. ఓసారి జగన్తో ఆయన కారులో వెళ్తూ ఉండగా ఈసారి పోటీకి 50 కోట్లు ఖర్చయ్యేలా ఉన్నాయి. అంత డబ్బు పెట్టడానికి చాలా మంది పోటీ పడుతున్నారు. మరి నీ దగ్గర అంత డబ్బుందా అని అడిగారట అధినేత. డబ్బు లేకపోయినా గెలిచే సత్తా ఉందని చెప్పారట బొమ్మిరెడ్డి. కానీ దానికి జగన్ రియాక్షన్ చూసి పార్టీ నుంచి సాధ్యమైనంత వేగంగా వెళ్లిపోవాలని అప్పుడే డిసైడ్ అయిపోయారట. జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారు అని, ఆయన ఏకపక్ష ధోరణిని భరించలేకపోతున్నామంటూ రాజీనామా లేఖలో రాసిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.